హాయ్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. దిస్ ఈస్ అమర్నాథ్. సో, రెగ్యులర్ సీఎన్టీ మీటింగ్‌లో అండ్ బిజినెస్ ప్రెజెంటేషన్ ఏదైతే మీరు వీడియో చూసుంటారో, లేకపోతే నైట్ 8:00 జూమ్ సెషన్ మీరు అటెండ్ అయ్యుంటారు. సో, అటెండ్ అయిన తర్వాత ఆ సెషన్‌లో నేను మీకు ఇంట్రొడ్యూస్ చేసింది ఏంటి అంటే, వెస్టీజ్ కంపెనీ ఏంటి? దీంట్లో ఇన్‌కమ్స్ ఎలా వస్తాయి? ఎలాంటి ఇన్‌కమ్స్ ఎర్న్ చేస్తున్నారు పీపుల్ అనే దాని గురించి మీరు ఆల్రెడీ చూసారు. ఓకే. సో, అయితే అది బిజినెస్ ఏంటి? బిజినెస్ ప్లాన్ ఏంటి? అనేది మాత్రమే దాంట్లో ఉంది కానీ, అది ఎలా చేయాలి అనేది మాత్రం నేను మీకిప్పుడు క్లారిటీ ఇస్తాను. ఓకే. సో, ఐయామ్ టాకింగ్ అబౌట్ వాట్ నెక్స్ట్. ఓకే. సో, 8 పీఎం సెషన్ మీరు చూసిన తరువాత ఏం చేయాలి? అలాంటి ఒక ఇన్‌కమ్స్ మనం కూడా ఎర్న్ చేయాలంటే ఏం చేయాలి? హౌ టు గెట్ 6 డిజిట్ ఇన్‌కమ్. ఓకే. సో, లెట్స్ సీ అండి. సో, ముందుగా వెస్టీజ్‌లో మీరు ఐడీ క్రియేట్ చేసుకున్న తరువాత ఫస్ట్ థింగ్ మనం చేయాల్సింది మనకేం ప్రొడక్ట్ కావాలో ఆ ప్రొడక్ట్‌ని యూజ్ చేసుకోవడం. రైట్. అండ్ బేసిక్‌గా మనకి రెగ్యులర్‌గా యూజ్ చేసే ప్రొడక్ట్స్ కొన్నున్నాయండి. ఆఫ్‌కోర్స్ వెస్టీజ్‌లో మనకి 300 రకాల ప్రొడక్ట్స్ పైగా ఉన్నాయి. బట్ ఖచ్చితంగా ప్రతిరోజు ఫ్రమ్ మార్నింగ్ నుంచి టిల్ నైట్ వరకు యూజ్ చేయాల్సిన బేసిక్ ప్రొడక్ట్స్ మన ఇంట్లోకి మనం యూజ్ చేసుకున్నా కూడా లైక్ ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి. లైక్ టూత్ పేస్ట్, టూత్ బ్రష్, సోప్, షాంపూస్, రైట్? అండ్ అల్ట్రా వాష్, డిష్ వాష్ క్లీనింగ్, ఫ్లోర్ క్లీనింగ్ ఇవన్నీ కూడా రెగ్యులర్‌గా ఖచ్చితంగా మనకు కావాల్సిన ప్రొడక్ట్స్. సో, ఇవి యావరేజ్‌గా మనం కొనుక్కున్నా కూడా మన ఇంట్లోకి మనం అట్‌లీస్ట్ అన్నా కూడా ఒక రూ. 2000 ప్రొడక్ట్‌ని ఈజీగా పర్ మంత్ మనం కొనుక్కోవచ్చు. రైట్? సో, ఇట్లా ఈ ప్రొడక్ట్స్‌ని మనం కొనుక్కునే దాంట్లో కూడా మనకి కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. ఏంటి అంటే ఎగ్జాంపుల్ మీరు 1000కి తీసుకోవచ్చు ఆర్ 2000 ఆర్ 3500 మీరు ఎంతకైనా కొనుక్కోవచ్చండి. సో, దేర్ ఈస్ నో టర్మ్స్ అండ్ కండిషన్స్. ఓకే. బట్ ఇక్కడ ఏ దానికి ఎంత బెనిఫిట్ వస్తదనేది మనం ఇక్కడ చూసుకుంటే ఎగ్జాంపుల్ మీరు ఒక రూ. 1000 ప్రొడక్ట్‌ని పర్చేస్ చేస్తున్నారు అంటే మీకు ఒక 30 పాయింట్స్ యాడ్ అవుతాయి. రైట్? ఆల్రెడీ మీరు ప్లాన్‌లో వినుంటారు. 30 పాయింట్స్ యాడ్ అవుతాయి. ఈ పాయింట్స్‌కి అండ్ ఈ పర్చేసింగ్‌కి మనకొచ్చే బెనిఫిట్ ఏంటి? సో, ఎగ్జాంపుల్ ఇదే రూ. 1000 ప్రొడక్ట్ ఎంఆర్‌పీ తీసుకుంటే 1200 ఉంటాయి. మనకి 1000కి వచ్చేస్తున్నాయి. సో, అంటే మనకి రూ. 200 అనేది డిస్కౌంట్ వచ్చేసింది. సెకండ్ వన్ మీరు తీసుకున్న అదే రూ. 1000కి ఆన్ ది స్పాట్‌లో మీకు 10% ప్రొడక్ట్‌ని ఫ్రీగా ఇచ్చేస్తారు. బట్ ఫస్ట్ టైమ్ మనం కొనుక్కునేటప్పుడు మాత్రం ఈ ఆఫర్ రాదండి. గుర్తుపెట్టుకోండి. ఫ్రమ్ సెకండ్ పర్చేస్ నుంచి మీకు ఎవ్రీ టైమ్ 1000 మీద రూ. 100 ప్రొడక్ట్ ఫ్రీ వస్తాయి. అండ్ ఇది కాకుండా మీరు కొనుక్కున్న 30 పాయింట్స్ మీద 1000 కంటే మీకు 30 పాయింట్స్ యాడ్ అవుతున్నాయి మీ ఐడీ నంబర్‌లో. ఈ 30 పాయింట్స్‌కి మీకు మళ్ళీ తీసుకొచ్చి రూ. 27ని మీకు క్యాష్ బ్యాక్ అనేది మీకు ఇచ్చేస్తారు. ఓకే. సో, ఓవరాల్‌గా తీసుకుంటే రూ. 327 అనేది మనకి ప్రాఫిట్ అండి. రైట్? అండ్ ఇక్కడ కన్సిస్టెన్సీ ఆఫర్ అనేది ఉంది. దీనికైతే మనం రూ. 1000 ప్రొడక్ట్‌ని పర్చేస్ చేస్తే ఎలిజిబుల్ కాము. ఓకే. సో, కన్సిస్టెన్సీ ఆఫర్ అంటే ఏంటి అనే దాని గురించి నెక్స్ట్ చెప్తాను మీకు. అండ్ ఇక్కడ సెకండ్ ఆప్షన్ ఏంటి? ఒకవేళ మీరు 2000కి కావాలి అనుకునేది పర్చేస్ చేసుకుంటే ఎంఆర్‌పీ లెక్కన ఇంచుమించు రూ. 2400 ఉంటది. మనకి రూ. 2000కే వచ్చేస్తాయి. అండ్ ఇక్కడ రిటైల్ ప్రాఫిట్ తీసుకుంటే 400 అంటే సింపుల్‌గా చెప్పాలంటే 1000కి మనకేదైతే బెనిఫిట్స్ వచ్చాయో అవి 2000కి డబుల్ అవుతాయి. అంటే రూ. 200 బికమ్స్ 400, 100 బికమ్స్ 200, 27 బికమ్స్ 54 రూపీస్ అండ్ కన్సిస్టెన్సీ ఆఫర్ కూడా మీరు ఇక్కడ ఎలిజిబుల్ అవుతారు. ఏంటి కన్సిస్టెన్సీ ఆఫర్ అంటే? సింపుల్ అండి. కంటిన్యూయస్‌గా మనం ఇదే 60 పీవీని ప్రతి నెల మనం ఆర్డర్ చేసుకుంటూ వెళ్తే, సో ఎలాగో మనకి ప్రతి నెల ప్రొడక్ట్‌ని సూపర్ మార్కెట్‌లో కొనుక్కుంటున్నాం. ఇక మీదట అదే ప్రొడక్ట్‌ని ప్రతి నెల 60 పీవీ ఇక్కడ కొనుక్కున్నట్టయితే గనక, ప్రతి నెల మీకొచ్చే 400 డిస్కౌంట్, రూ. 200 ప్రొడక్ట్స్ ఫ్రీగా అండ్ రూ. 54 క్యాష్ బ్యాక్ కాకుండా 4 నెలలకు ఒకసారి మళ్ళీ మీకు రూ. 1250 ప్రొడక్ట్‌ని ఫ్రీగా ఇస్తారండి. ఓకే. సో, కంపెనీ సెలెక్ట్ చేసిన ప్రొడక్ట్స్ అనేటివి మనకి ఫ్రీగా వస్తాయి. అండ్ ఇన్ కేస్ మనకి ఇంకా ఎక్కువ అవసరం ఉంది. హెల్త్ గురించి కూడా మనం ఆలోచిస్తున్నాం. హెల్త్ సప్లిమెంట్స్ కూడా మనం యూజ్ చేసుకుంటున్నాం. సో, అన్నీ మన ఇంట్లోకి కావాల్సిన ప్రతి ఒక్కటి మనం పర్చేస్ చేస్తున్నాం అంటే మీకు ఇంచుమించు 3000, 3500 రూపీస్ దాకా అవుతుంది. ఓకే. సో, ఇట్లాగాను మనం ప్రతి నెల 100 పాయింట్స్ లెక్కన పర్చేస్ చేసుకుంటే ఓకే. టోటల్ బెనిఫిట్స్ వచ్చి 1765 అంటే ఇంచుమించు 50% మీరు ఇక్కడ రిటర్న్ తీసుకోవచ్చండి. ఆఫ్‌కోర్స్ ఇక్కడ కూడా మనం 50% దగ్గర దగ్గర 50% రిటర్న్ తీసుకోవచ్చు. ఓకే. ఎంఆర్‌పీ 3500 అంటే మనకి 4200కి వచ్చేస్తున్నాయి. అండ్ సారీ ఎంఆర్‌పీ 4200 అంటే మనకి 3500కి వచ్చేస్తున్నాయి. ప్రాఫిట్ అనేది 700 రిటైల్ ప్రాఫిట్. అండ్ 10% ప్రొడక్ట్ ఫ్రీ అంటే రూ. 350 ప్రొడక్ట్ ఫ్రీ వస్తున్నాయి. అండ్ 5% క్యాష్ బ్యాక్ అంటే రూ. 90 మీకు ఇక్కడ క్యాష్ బ్యాక్ అవుతుందండి. ఓకే. సో, ఇది పెరుగుతూ రూ. 90 అనేది రూ. 200 వరకు పెరుగుతుంది. మీ పర్సెంటేజ్ లెవెల్ పెరుగుతూ వెళ్తే. ఓకే. సో, ఆల్రెడీ మీరు ప్రెజెంటేషన్‌లో వినుంటారు. 5% నుంచి 11% వరకు మనకి క్యాష్ బ్యాక్ ఇస్తున్నారు అని. బట్ ఇది ఇనిషియల్ కాబట్టి రూ. 90. ఓకే. సో, ఈ ప్రతి నెల వచ్చే బెనిఫిట్ కాకుండా కన్సిస్టెన్సీ ఆఫర్ అంటే కంటిన్యూయస్‌గా ఇదే 100 పీవీని మనం 4 మంత్స్ పాటు రెగ్యులర్‌గా పర్చేస్ చేస్తూ వెళ్ళామంటే, ఫిఫ్త్ మంత్ ఫస్ట్ వీక్‌లో రూ. 2500 ప్రొడక్ట్‌ని మీరు ఫ్రీగా తీసుకోవచ్చు. రైట్? సో, వన్స్ మీరు ప్రొడక్ట్‌ని ఫ్రీగా తీసుకున్న తర్వాత మళ్ళీ మనం అదే 100 పీవీని కంటిన్యూ చేసుకోవాలన్నా కూడా ప్రతి 4 నెలలకు ఒకసారి మనకి రూ. 2500 ప్రొడక్ట్ ఫ్రీగా వస్తూనే ఉంటాయి.
సో ఈ విధంగా మీరు ప్రొడక్ట్స్ ని పర్చేస్ చేసేటప్పుడు ఈ 3 ఆఫర్స్ లో మీరు ఏ ఆఫర్ నైనా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు, రైట్? సో ది బెస్ట్ ఆఫర్ అయితే గనక 100 PV, లేదు అట్లీస్ట్ మనకి ఏ ప్రోడక్ట్ అయినా పర్లేదు ఫ్రీగా వస్తున్నాయి కదా అనుకుంటే అట్లీస్ట్ 60 PV అనేది కూడా సూపర్ ఆఫర్ అండి. ఓకే, సో ఈ కన్సిస్టెన్సీని యూజ్ చేసుకొని మన బిజినెస్ ని మనం ఎలా డెవలప్ చేసుకోవచ్చు, టీమ్ గా మనం చేసుకుంటే ఎంతెంత ఇన్కమ్ సెండ్ చేసుకోవచ్చు అనేది నేను ఇప్పుడు మీకు చూపిస్తాను, రైట్? అండ్ దానికి ముందు జస్ట్ ఒక చిన్న విషయం. సో ఏదైనా మనం ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తున్నామన్నా లేదంటే సంథింగ్ ఏదైనా కావచ్చండి. ఒక కంపెనీ ఉంది, ఆ కంపెనీలో మనం సక్సెస్ అవ్వాలి అంటే ఆ కంపెనీ చెప్పిన విధానంలో నడిస్తేనే మనం సక్సెస్ అవుతాం. మనం ఓన్ సిస్టమ్ లో మనం రన్ అయ్యాము అంటే గనక ఖచ్చితంగా ఫెయిల్యూర్ అవుతాం, రైట్? సో ఏదైనా ఒక మిషన్ తయారు చేసిన ఒక కంపెనీ ఉంది, ఆ మిషన్ ని ఎలా వాడాలి అనేది కూడా కంపెనీకి తెలుసు, రైట్? ఎందుకంటే ఆ కంపెనీ డిజైన్ చేసిన మెషినరీ అది. అలా కాకుండా మనకి ఇష్టం వచ్చినట్టు వాడాము అంటే ఆ మెషినరీ అనేది ఫెయిల్యూర్ అయిపోతుంది. సో అదే విధంగా ఇక్కడ వెస్టీజ్ అనే ఒక కంపెనీ మనకి ఇచ్చిన బిజినెస్ ప్లాన్ ఇది, రైట్? సో ఈ బిజినెస్ ప్లాన్ లో మనం సక్సెస్ అవ్వాలంటే మైట్ బి యువర్ సాఫ్ట్వేర్ ఆర్ ఎలక్ట్రికల్ ఆర్ వాట్ ఎవర్. సో మనం ఎవరైనా అయి ఉండొచ్చు, మనం చేస్తున్న ప్రొఫెషన్ లో మనకి ఎంత ఎక్స్పీరియన్స్ అయినా ఉండొచ్చు. బట్ వేరాస్ కమింగ్ టు దిస్ బిజినెస్, ఈ కంపెనీ ఇచ్చిన సిస్టమ్ ని మనం యూజ్ చేయకుండా మన ఓన్ వేలో మనం వెళ్ళాము అంటే సో సక్సెస్ అవ్వడానికి కొంచెం కష్టం, రైట్? సో అయితే కంపెనీ ఇచ్చిన సిస్టమ్ ఏంటి అంటే 4 బేసిక్స్ అండి. సో ఎవ్రీడే మనం ఈ 4 బేసిక్స్ ని రెగ్యులర్ గా మనం యూజ్ చేస్తూ ఉన్నాము అంటే ఖచ్చితంగా ఈ బిజినెస్ లో మీరు ఇన్కమ్ ని ఈజీగా ఎర్న్ చేయొచ్చు. ఓకే, సో దాంట్లో ఫస్ట్ స్టెప్ ఏంటి? ప్రొడక్ట్స్ ని తీసుకున్నాం, దెన్ మనం ఏం చేయాలి? ఫస్ట్ థింగ్ మనం చేయాల్సింది నేమ్స్ లిస్ట్. సో ఎవరెవరు మనకు తెలుసు మన లైఫ్ లో, మీ కాంటాక్ట్ నెంబర్స్, వాట్సాప్ కాంటాక్ట్స్, ఫేస్బుక్ కాంటాక్ట్స్ ఆర్ సో మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్, నైబర్స్, ఇలాగా ప్రతి ఒక్క కాంటాక్ట్ అనేది సో మీ డైరీలో ఉండాలి, రైట్? సో దీనికంటూ ఒక పర్టికులర్ గా ఒక డైరీ పెట్టుకోండి. ఎందుకంటే మనం దీన్ని ఒక హాబీ లాగా కాదు, ఒక ప్రొఫెషన్ లాగా చేస్తున్నాం. ఓకే, సో డైలీ 8 అవర్స్ డ్యూటీకి వెళ్తున్నాం, బట్ ఒక 10 ఇయర్స్ తర్వాత, 5 ఇయర్స్ తర్వాత మంత్లీ 1 లాక్ ఇన్కమ్ వస్తుందా అంటే గ్యారంటీ లేదండి. బట్ ఇక్కడ నేను చెప్తున్న ఈ విషయం మీద డైలీ ఒక 2 అవర్స్ టైం స్పెండ్ చేస్తే అట్లీస్ట్ దేర్ ఈస్ ఎ గ్యారంటీ. ఓకే, సో దాని గురించి మనం ఇక్కడ ఏం చేస్తున్నాము అంటే రెగ్యులర్ గా మన కాంటాక్ట్ లిస్ట్ ని అప్డేట్ చేసుకుంటూ వెళ్తాం, రైట్? సో ప్రతి ఒక్క కాంటాక్ట్ ని మీరు రాయండి. అండ్ రాసే ముందు ఒక చిన్న విషయం మైండ్ లో పెట్టుకొని రాయండి. ఏంటి అంటే వీళ్ళు పనికొస్తారు, వీళ్ళు పనికిరారు, వీళ్ళు చేస్తారు, వీళ్ళు చేయరు, వీళ్ళు చిన్న, వీళ్ళు పెద్ద, వీళ్ళు ఆల్రెడీ సో 2 to 3 lakhs ఇన్కమ్స్ ఎర్న్ చేస్తున్నారు, వీళ్ళ పేరు రాయాల్సిన అవసరం లేదు. సో ఈ విధంగా మీరు పేర్లు రాసేటప్పుడు ఎవరిని జడ్జి చేయొద్దండి. ఓకే, సో వీళ్ళు ఉపయోగపడతారు, వీళ్ళు చెప్తే వినరు, వీళ్ళు చెప్తే వింటారు, ఇలాగా ఎవరిని రాయదు. మీకు ఎవరెవరు తెలుసో ప్రతి ఒక్కరి పేరు ఆ కాంటాక్ట్ లిస్ట్ లో ఉండాలి. సో కంప్లీట్ గా కాంటాక్ట్ లిస్ట్ ని కంప్లీట్ చేయండి, రైట్? అట్లీస్ట్ ఒక 100 to 150 కాంటాక్ట్స్ ని కంప్లీట్ చేయండి. మీ డైరీలో ఒక 100 to 150 కాంటాక్ట్స్ ఉండాలి, రైట్? సో రాసేటప్పుడు ఏమేం రాయాలి అంటే సింపుల్ అండి. వాళ్ళ పేరు, నేమ్, సిటీ, ప్రొఫెషన్ అండ్ కాంటాక్ట్ నెంబర్. ఓకే, నేమ్, సిటీ, ప్రొఫెషన్ అండ్ కాంటాక్ట్ నెంబర్, రైట్? సో వన్స్ నేమ్స్ లిస్ట్ కంప్లీట్ అయిపోయింది అంటే వాళ్ళని ప్రతిరోజు అట్లీస్ట్ ఒక ముగ్గురికి మనం కాల్ చేసి నైట్ 8 o'clock మీటింగ్ ఎలాగైతే మీరు అటెండ్ అయ్యారో, రైట్, అదే మీటింగ్ కి వాళ్ళని ఇన్వైట్ చేస్తున్నాం, రైట్? ఎంత టైం పడుతుందండి? రఫ్లీ 10 to 15 minutes. సో ఈ వర్క్స్ మనం చేస్తే చాలు. ఓకే, ఫస్ట్ థింగ్ మీకు ఏం ప్రోడక్ట్ కావాలో యూజ్ చేసుకుంటున్నారు. సెకండ్ థింగ్ నేమ్స్ లిస్ట్ నోట్ చేస్తున్నారు, రాసిన వాళ్ళకి కాంటాక్టింగ్ ఇన్వైటింగ్ చేస్తున్నారు. ఓకే, అయితే కాంటాక్టింగ్ ఇన్వైటింగ్ ఎలా చేయాలి? సో సింపుల్ గా మనం కాల్ చేసి నేను ఇట్లా వెస్టేజ్ ప్లాన్ ఒకటి విన్నాను, జూమ్ మీటింగ్ విన్నాను, ఇట్లా ప్రొడక్ట్స్ ఉన్నాయి, డిస్కౌంట్ వస్తుంది, క్యాష్ బ్యాక్ వస్తుంది, సో ఇట్లా మనం గాన ఒక కొంతమందికి రికమెండ్ చేసుకు వెళ్తే సో ఇన్కమ్స్ కూడా ఎర్న్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఎవరికి ప్రమోట్ చేయదండి. ఓకే, చాలా మంది ఎక్కడ ఫెయిల్యూర్ అవుతున్నారు అంటే కాంటాక్టింగ్ ఇన్వైటింగ్ దగ్గరే ఫెయిల్యూర్ అవుతున్నారు. సో మనకి నచ్చిన విధానంలో ఆఫ్ కోర్స్ మీకు నచ్చిన విధానం అది మీరు చెప్తున్నారు, బానే ఉంది. బట్ రిసీవింగ్ చేసుకునే వాళ్ళు దాన్ని నెగిటివ్ గా రిసీవ్ చేసుకునే వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. ఓకే, సో కాబట్టి ఇక్కడ ఒకటే అండి, కాంటాక్టింగ్ ఇన్వైటింగ్ అంటే మనం కాంటాక్టింగ్ ఇన్వైటింగ్, నాట్ కాంటాక్టింగ్ అండ్ ప్రెజెంటింగ్. సో ప్రెజెంటేషన్ ఫోన్ లో ఇవ్వడానికి వాళ్ళకి కాల్ చేయట్లేదు, ఆపర్చునిటీ ఆ ప్రెజెంటేషన్ ని వినడానికి వాళ్ళని ఇన్వైట్ చేస్తున్నాం. ఇది ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఎలా ఇన్వైట్ చేయాలి? సో సింపుల్ అండి, ఫార్మ్ మెథడ్ అంటాం. సో ఏంటి ఫార్మ్ మెథడ్ అంటే సింపుల్. ఎగ్జాంపుల్ గా మీ కాంటాక్ట్ లిస్ట్ లో లైక్ కిరణ్ అనే ఒక పేరు ఉంది అనుకుందాం. ఓకే, సో ఇప్పుడు ఈ కిరణ్ ని మీరు ఇన్వైట్ చేయాలి. ఏ విధంగా ఇన్వైట్ చేస్తాం? సో హాయ్ కిరణ్, ఎలా ఉన్నావు? బాగున్నాను. సో ఏమంటారండి కామన్ గా? బాగున్నాను. సో మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను. యా ఫైన్. సో నెక్స్ట్ కిరణ్, మీ ఫ్యామిలీ ఎలా ఉంది? అమ్మా నాన్న అందరూ బాగున్నారా? ఎస్, ఎస్ అమర్, వెరీ గుడ్. సో ఫ్యామిలీ గురించి మీకు, వాళ్ళ ఫ్యామిలీ గురించి మీకు ఐడియా ఉందంటే ఫ్యామిలీ గురించి మాట్లాడండి ఫ్రెండ్స్, లేదంటే అవసరం లేదు.
ఓకే. జస్ట్ డైరెక్ట్ గా వాళ్ళ జాబ్ గురించి మాట్లాడొచ్చు. సో హాయ్ కిరణ్ ఎలా ఉన్నావు? సో మీ జాబ్ ఎలా ఉంది? సో ఆక్యుపేషన్ మీ జాబ్ ఎలా ఉంది? ఏం చెప్తారండి జాబ్ ఎలా ఉంది అంటే? బావుంది, పర్లేదు సంథింగ్. వాళ్ళు బావుందన్నా, పర్లేదన్నా సింపుల్ మనం నెక్స్ట్ విషయం ఏంటి అంటే రీక్రియేషన్ అంటాం. సో అంటే ఓకే కిరణ్ నేను ఒక ఇంపార్టెంట్ విషయం చెప్దామని నీకు కాల్ చేశాను. ఫ్రీగా ఉన్నావా? యెస్ చెప్పండి అంటే, ఏం లేదు కిరణ్ ఇప్పుడు మీరు జాబ్ చేస్తున్నారు కదా! మీరు చేసే జాబ్‌తో పాటుగా సైడ్ ఇన్‌కమ్ ఇంకొక 30,000-40,000 అడిషనల్‌గా ఎక్స్‌ట్రా ఇన్‌కమ్ ఎర్న్ చేయాలన్న ఇంట్రెస్ట్ ఉందా? ఇంట్రెస్ట్ ఉందా? క్వెషన్ అడుగుతున్నామండి. గుర్తుపెట్టుకోండి. ఓకే. సో ఇంట్రెస్ట్ ఉందా అంటే ఐదర్ యెస్ అన్నా చెప్పాలి, నో అన్నా చెప్పాలి. యెస్ అన్నారు అంటే సింపుల్ వాళ్ళకివ్వాల్సిన మెసేజ్. నో అన్నారు అంటే ఓకే కిరణ్ థాంక్ యూ వెరీ మచ్. నో ప్రాబ్లమ్. సో వాళ్ళు యెస్ అన్నారు అంటే సింపుల్ అండి. మీరు ఎలాగైతే జూమ్ మీటింగ్ అటెండ్ అయ్యారో అదే జూమ్ మీటింగ్‌ని వాళ్ళకి ప్రమోట్ చేస్తున్నాం. ఓకే కిరణ్ మీకు ఇంట్రెస్ట్ ఉంది దీని గురించి తెలుసుకోవాలి అనుకుంటే ఈ రోజు నైట్ 8:00కి ఆల్రెడీ దీంట్లో ఒక సక్సెస్‌ఫుల్ అయిన ఒక పర్సన్ ఒక సెషన్ చేస్తున్నారు. సో మీరు అటెండ్ అయితే దాని గురించి కంప్లీట్‌గా క్లారిటీ వస్తుంది. దాని తర్వాత మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నేను క్లారిఫై చేస్తాను. సో సింపుల్ అండి. కాంటాక్టింగ్, ఇన్వైటింగ్ అనేది రఫ్‌లీ ఫోన్‌లోనే చేయాలి. గుర్తుపెట్టుకోండి. డైరెక్ట్‌గా చేయకూడదు. ఫేస్ టు ఫేస్ చేయకూడదు. కాంటాక్టింగ్, ఇన్వైటింగ్ అంటే ఫోన్‌లో మాత్రమే చేయాలి. మాక్సిమం 3-5 మినిట్స్ కన్నా ఎక్కువ మాట్లాడకూడదు. ఓకే. ఫోన్‌లోనే వాళ్ళకి ప్రెజెంటేషన్ ఇవ్వకూడదు. ఫోన్‌లోనే వెస్టీజ్ అని, ప్రొడక్ట్ అని, బిజినెస్ ఆపర్చునిటీ అని ఇవంతా ఏమీ మాట్లాడొద్దండి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. ఎందుకంటే ఇది విన్న తర్వాత కూడా మళ్ళా ఫోన్‌లో మనం వెస్టీజ్ అని, బిజినెస్ అని, ప్రొడక్ట్స్ అని మాట్లాడుతూ ఉంటాం. ఓకే. సో నేను అబ్జర్వ్ చేస్తున్నాను నా ఎక్స్‌పీరియన్స్‌లో. సో సింపుల్ కాంటాక్టింగ్ ఇన్వైట్ అనేది ఒకటే లైన్. హాయ్ కిరణ్ ఎలా ఉన్నావు? ఫ్యామిలీ ఎలా ఉంది? మీ జాబ్ ఎలా ఉంది? సో మీకొక ఇంపార్టెంట్ విషయం చెప్దామని కాల్ చేశాను. మీరు చేస్తున్న జాబ్‌తో పాటుగా సైడ్‌గా ఇంకొక 30,000-40,000 ఎక్స్‌ట్రా ఇన్‌కమ్ ఎర్న్ చేయాలన్న ఇంట్రెస్ట్ ఉందా? సో యెస్ అన్నారు అంటే, ఓకే కిరణ్ ఈ రోజు నైట్ 8:00కి ఒక జూమ్ మీటింగ్ ఉంది. నేను మీకు లింక్ పంపిస్తాను. అటెండ్ అవ్వండి. సో ఆల్రెడీ దీంట్లో సక్సెస్ అయిన ఒక పర్సన్ ఆ సెషన్‌ని చేస్తున్నారు. సో మీరు విన్న తర్వాత మీకేదైనా డౌట్స్ ఉంటే నేను క్లారిఫై చేస్తాను. అంతే అండి క్లోజ్. రైట్. సో ఎప్పుడైతే మీరు ఇన్వైట్ చేస్తున్నారో వాళ్ళు నైట్ 8:00 మీటింగ్ అటెండ్ అవుతున్నారు. థర్డ్ స్టెప్‌ని దాంట్లో చూస్తున్నారు. ప్లాన్‌ని చూపించడం. రైట్. అది ఎవ్రీడే నైట్ 8:00 జరుగుతుంది. సో సింపుల్ కాంటాక్ట్స్ లిస్ట్‌ని ప్రిపేర్ చేస్తున్నాం. డైలీ ఒక 1-3 కాంటాక్ట్స్‌కి కాల్ చేస్తున్నాం. సో కాల్ చేసి మీటింగ్‌ని ప్రమోట్ చేస్తున్నాం. సో మీటింగ్ అయిపోయిన తర్వాత ఫైనల్లీ ఫోర్త్ స్టెప్ ఏంటి అంటే ఫాలో అప్ అండి. సో మీటింగ్ అయిపోయిన వెంటనే పక్క రోజో 2 డేస్ తర్వాతో కాదండి. చాలా ఇంపార్టెంట్. ఓకే. సో ఇమ్మీడియేట్‌గా ఆ రోజు నైట్ 8:00 మీటింగ్ అటెండ్ అవుతున్నారంటే మీరు కూడా అదే సెషన్‌లో ఉండాలి. అండ్ నైట్ మీటింగ్ అయిపోయిన వెంటనే మీ నుంచి వాళ్ళకి కాల్ వెళ్ళాలి. డైలీ 3 కాల్స్ చేస్తున్నాం. మైట్ బి ఔట్ ఆఫ్ 3లో మైట్ బి 1 పర్సనో, 2 పర్సన్సో అటెండ్ అవ్వచ్చు. అండ్ అంతకు మించి ఏమీ ఉండదు. ఓకే. సో ఆ 1-2 పర్సన్స్‌కి మళ్ళా కాల్ చేసి ఫాలో అప్ చేయడానికి కూడా మహా అయితే 10 మినిట్స్. ఓకే. సో ఫాలో అప్ చేయడం అంటే ఏంటి? సింపుల్. సో ప్లాన్ విన్నారు కదా కిరణ్! మీకేదైనా డౌట్స్ ఉన్నాయా? సో డౌట్స్ ఏమి లేవు అంటే సింపుల్ అండి. ఫార్మాట్ ఉంది. ఫోర్త్ స్టెప్ సిస్టమ్ ట్రైనింగ్ అని చెప్పి మీకు ఆల్రెడీ గ్రూప్ క్రియేట్ చేసి ఉంటారు. సో ఆ గ్రూప్‌లో మీకు ఫోర్త్ స్టెప్ ఐ మీన్ వాళ్ళ దగ్గర నుంచి ఏం డీటెయిల్స్ కావాలి అనేది ఉంటుంది. సింపుల్ కాపీ పేస్ట్ చేయండి. సో ఆ డీటెయిల్స్ పంపిస్తారు. మీరు ఐడీ క్రియేట్ చేయొచ్చు. దిస్ ఈస్ ద సింపుల్ థింగ్. ఓకే. సో 4 బేసిక్స్ ఎవ్రీ డే. సో మీ కాంటాక్ట్ లిస్ట్‌ని అప్డేట్ చేస్తూ ఉండండి. ప్రతిరోజు ఒక ఇద్దరు నుంచి ముగ్గురికి కాల్ చేయండి. సో ప్లాన్‌కి ఐ మీన్ నైట్ 8:00 మీటింగ్‌కి ప్రమోట్ చేయండి. డైలీ 9:00 మీటింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళని ఫాలో అప్ చేయండి. ఓకే. సో ఈ విషయాన్ని మనం ప్రతిరోజు గాన చేయగలిగితే నేనిప్పుడు నెక్స్ట్ చెప్పబోయే ప్లాన్‌ని మీరు 100% సక్సెస్‌ఫుల్‌గా ఫినిష్ చేస్తారు. సో ఏంటి ఆ ప్లాన్? సో ఇక్కడ ఏమవుతుంది? మీరు ఈ విధంగా చేయడం వల్ల మీకు ఐడీస్ అనేటివి క్రియేట్ అవుతున్నాయి. సో ఈ ఐడీస్ క్రియేట్ అయ్యే ప్రాసెస్‌లో ఆటోమేటిక్‌గా మీకిక్కడ పాయింట్స్ అనేటివి పెరుగుతూ వెళ్తాయి. ఓకే. సో పాయింట్స్ పెరుగుతూ వెళ్ళే కొద్దీ 5-8, 8-10, 10-11 సో ఈ విధంగా మీ పర్సెంటేజెస్ అనేటివి పెరుగుతూ వెళ్తాయి. ఓకే. సో ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ 5-11%లో ఒక 8%కి కంపెనీ మనకు ఒక ఆఫర్ ఇచ్చింది. ఏంటి అంటే ఫాస్ట్ స్టార్ట్ 8% అంటామండి. అంటే మీ టీమ్ అనేది పెరిగే కొద్దీ మీకు 600 పాయింట్స్ రావాల్సిన అవసరం లేదు. జస్ట్ 282 పాయింట్స్ అనేటివి ఒకే నెలలో గాన మనం ప్లాన్ చేసుకోగలిగితే కంపెనీలో మీరు డైరెక్ట్‌గా 8%కి ప్రమోట్ చేసేస్తుంది. అండ్ అదే విధంగా కంపెనీ నుంచి మీకు ఫ్రీ ప్రొడక్ట్స్ రూ. 750 ప్రొడక్ట్ ఫ్రీగా ఇస్తుంది. ఓకే. సో ఫాస్ట్ స్టార్ట్ 8% అంటాం. సో ఈ 282 పీవీని ఎలా మనం కంప్లీట్ చేయొచ్చు అనే దానికి 2 ఆప్షన్స్ ఉన్నాయండి. ఒకటి సో ఎగ్జాంపుల్ మీరు కన్సిస్టెన్సీ ఆఫర్ 100 పీవీ పెట్టుకున్నారు. డైలీ కాంటాక్టింగ్, ఇన్వైటింగ్ చేసే ప్రాసెస్‌లో ఒక సింగిల్ మంత్‌లో అంటే ఈ మంత్ 30 రోజులున్నాయి. సో ఈ 30 డేస్‌లో మనం ఇన్వైట్ చేస్తూ ఉన్నాం. ఓకే. సో పీపుల్ యాడ్ అవుతూ ఉన్నారు. దాంట్లో ఒక 2 పీపుల్ 100 పీవీ పర్చేస్ చేసేసినా మీకు 300 పాయింట్స్ కంప్లీట్ అయిపోతాయి. అంటే ఆటోమేటిక్‌గా మీరిక్కడ ఏమైపోయారు? ఫాస్ట్ స్టార్ట్ 8% కంప్లీట్ అయిపోయింది.
ఓకే. సో ఎప్పుడైతే మీకు ఫాస్ట్ ట్రాక్ 8% కంప్లీట్ అయిపోతుందో ఆటోమేటిక్ గా మీకు ఇక్కడ 750 రూపీ ప్రొడక్ట్స్ ఫ్రీ వస్తాయి. అండ్ ఆఫర్ ప్రొడక్ట్స్ మీరు కొనుక్కున్న 100 పాయింట్స్ కి 350 రూపీ ప్రొడక్ట్స్ ఫ్రీ వస్తాయి. అండ్ పర్ఫార్మెన్స్ బోనస్ అంటే 300 పాయింట్స్ మీరు మీ టీం మొత్తం కలిపి చేశారు కాబట్టి మీ బోనస్ వచ్చి 252 రూపీస్. అండ్ ఇది కాకుండా మీరు కొనుక్కున్న 100 పీవీ కన్సిస్టెన్సీ ఎంఆర్పి మీద వచ్చిన డిస్కౌంట్. సో మొత్తం తీసుకుంటే 2052. సో ఇది కాకుండా ఇదే 100 పీవీని మనం 4 మంత్స్ కంటిన్యూ చేసుకుంటున్నామంటే 2500 రూపీ ప్రొడక్ట్స్ ఫ్రీగా వస్తాయని చెప్పాను. మీకు నచ్చిన ప్రొడక్ట్స్ ఏవైనా తీసుకోవచ్చండి ఇక్కడ. ఓకే. సో ఇదొచ్చి మంత్లీ 625 రూపీస్ అనేది మీకు కౌంట్ అవుతుంది. ఓకే. 4th మంత్ తర్వాతనే మనకు వస్తున్నాయి. బట్ 4 మంత్స్ కి మనం కౌంట్ చేసుకుంటే మంత్లీ 625 రూపీస్ మనకి బెనిఫిట్ పొందుతున్నట్టే. ఓవరాల్ గా తీసుకుంటే 2677 రూపీస్ మనకి ఇక్కడ రిటర్న్ అవుతుందండి. ఓకే. సో ఇంచుమించు మోర్ దాన్ 60% అనేది మనకి ఇక్కడ రిటర్న్ అయిపోయింది. సో ఏ సూపర్ మార్కెట్ లో మనం కొనుక్కున్నా కూడా ఆ బెనిఫిట్ రావట్లేదు. ఎగ్జాంపుల్ ఇదే 282 పీవీని ఇంకో విధంగా ఎలా చేయొచ్చు? సింపుల్. ప్రతి ఒక్కరు 100 పీవీనే పర్చేస్ చేయొచ్చు, చేయలేకపోవచ్చు. ఇన్ కేస్ లేదు మేము 2000 కైతే కొనుక్కోగలం అనుకుంటే గనక సో మీరు ఒక 60 పీవీ 2000 అంటే 60 పాయింట్స్ యాడ్ అవుతున్నాయి. ఓకే. సో 60 పీవీ మీరు పర్చేస్ చేస్తున్నారు. ప్రతిరోజు మనం 4 బేసిక్స్ ని ఫాలో అయ్యే ప్రాసెస్ లో మన టీమ్ అనేది వస్తుంది. సో ఆ టీమ్ లో ఒక 4 పీపుల్ ని మనం ఈ విధంగా ప్లాన్ చేస్తున్నాం. సో 4 పీపుల్ 60 పీవీ 60 పీవీ 60 పీవీ అంటే టోటల్ గా మీతో కలిపి 300 పాయింట్స్ కంప్లీట్ అయిపోతున్నాయి. దెన్ ఇక్కడ మీకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి? ఆటోమేటిక్ గా ఇక్కడ కూడా మీరు ఫాస్ట్ ట్రాక్ కంప్లీట్ అయిపోయింది. ఇలానే చెయ్యాలి అన్న రూల్ లేదండి. 282 పీవీ మీరు సింగిల్ గా పర్చేస్ చేసినా కూడా 282 పీవీ కంప్లీట్ అయిపోయినట్టే. బట్ ఇక్కడ మనం టీమ్ తో ప్లాన్ చేస్తున్నాం. ఎందుకంటే ఇది టీమ్ వర్క్, సింగిల్ మ్యాన్ వర్క్ కాదు. ఓకే. సో 4 పీపుల్ తో మనం ప్లాన్ చేస్తున్నాం కాబట్టి టీమ్ తో మీకు 300 పాయింట్స్ అయిపోయాయి. మీరు కొనుక్కునింది కేవలం 2000 రూపీస్ కి మాత్రమే. అది కూడా మీకు కావాల్సిన వస్తువులు మీ ఇంట్లోకి మీరు తీసుకున్నారు. అడిషనల్ గా ఈ కంపెనీ కోసమో లేకపోతే ఇంకొకరి కోసమో ఏమీ తీసుకోవట్లేదు. ఓకే. సో ఇక్కడ మీకు మళ్ళీ 750 రూపీ ప్రొడక్ట్స్ ఫ్రీ వస్తాయి. 200 రూపీస్ ప్రొడక్ట్స్ మీరు కొనుక్కుంటున్న 2000 కి 10% ప్రొడక్ట్ ఫ్రీ వచ్చేస్తాయి. అండ్ అది కాకుండా 300 పాయింట్స్ చేసినందుకు 273 రూపీస్ మీ బ్యాంక్ అకౌంట్ లో డిపాజిట్ అవుతుంది. ఓకే. సో మీరు కొనుక్కున్న 60 పాయింట్స్ మీద ఎంఆర్పి మీద 300 రూపీస్ డిస్కౌంట్ వస్తుంది. ఓకే. సో మొత్తం కలిపి 1523 రూపీస్ అండి. సో ఇదే కాకుండా కన్సిస్టెన్సీ ఆఫర్. ఇదే విధంగా 4 నెలలు కొనుక్కుంటే మీకు అట్‌లీస్ట్ 1250 రూపీ ప్రొడక్ట్ కంపెనీ నుంచి అయినా ఫ్రీగా వస్తున్నాయి. సో ఇది మంత్లీ కౌంట్ చేసుకుంటే 312 రూపీస్ ప్రొడక్ట్స్ మీకు ఫ్రీ అయిపోతున్నాయి. ఫ్రీగా వస్తున్నాయి. సో మొత్తం కలుపుకుంటే 1835 రూపాయలు. సో ఆలోచించండి మై డియర్ ఫ్రెండ్స్. 2000 రూపీస్ మీరు కొనుక్కుంటే 1835 రూపీస్ మీకు బెనిఫిట్స్ వస్తున్నాయి. అంటే ఇంచుమించు 90%. సో చెప్పండి ఏ సూపర్ మార్కెట్ కి మీరు వెళ్తే 90% డిస్కౌంట్ ఇస్తున్నారు. 4 పీపుల్ కి కాదు కదా, 40 పీపుల్ కి డీమార్ట్ ని రికమెండ్ చేసినా, బిగ్ బజార్ ని రికమెండ్ చేసినా, రిలయన్స్ ని రికమెండ్ చేసుకున్నా 1% కూడా మనకి డిస్కౌంట్ ఇవ్వరు. యెస్. బట్ ఇక్కడ 4 పీపుల్ ని రికమెండ్ చేస్తే 90% యూ ఆర్ గెటింగ్ ద డిస్కౌంట్. ఓకే. సో ఇదే బెనిఫిట్ వస్తుంది అని చెప్పి మన ద్వారా వచ్చిన 4 పీపుల్ కూడా ఇదే డూప్లికేషన్ చేస్తున్నామండి. సేమ్ 4 బేసిక్స్, సేమ్ కన్సిస్టెన్సీ ఆఫర్, సేమ్ 90% డిస్కౌంట్. సో ఇదే విషయాలు మన అండర్ లో వచ్చిన 4 పీపుల్ టీమ్ కి కూడా రికమెండ్ చేస్తున్నాం. దెన్ ఏమవుతుంది? ఆటోమేటిక్ గా వాళ్ళు కూడా మీలాగానే 300 పీవీ ప్లాన్ చేస్తారు. సో ఒక్కొక్కరు 300 పీవీ ప్లాన్ చేస్తున్నారు. అంటే వీళ్ళ కింద కూడా ఒక్కొక్కరి ద్వారా 4 పీపుల్ వచ్చుంటారు. ఓకే. సో ఈ మంత్ లో మళ్ళీ మీరు కొత్తగా ఇంకో ఇద్దరిని స్పాన్సర్ చేస్తున్నారు. ఓకే. సో అంటే మీ 4 బేసిక్స్ మీరు చేస్తున్నారు. వీళ్ళు 4 బేసిక్స్ వీళ్ళు చేస్తున్నారు. డైలీ కాంటాక్టింగ్, ఇన్వైటింగ్ మనం రెగ్యులర్ గా చేస్తూనే ఉంటాం. సో ఆ వచ్చే ప్రాసెస్ లో కొత్త వాళ్ళు ఎవరు వస్తున్నారో వాళ్ళని ఇంకో 2 పీపుల్ ని మీరు జాయిన్ చేస్తున్నారు 60 పీవీ కేటగిరీలో. ఓకే. సో ఓవరాల్ గా తీసుకుంటే 1380 పాయింట్స్ వస్తున్నాయండి. 1380 పాయింట్స్ అంటే సో ఇక్కడ కూడా మీరు 8% లెవెల్‌లో ఉంటారు. అండ్ లాస్ట్ మంత్ ఉండే 300 పాయింట్స్ కూడా మీకు ఇక్కడ యాడ్ అయిపోతాయి. ఎందుకంటే వెస్టీజ్ లో మనకి పాయింట్స్ ఎప్పటికీ 0 అవ్వవు. సో టోటల్ గా 1680 పాయింట్స్ అంటే కూడా మనం 8 లోనే ఉంటాం. ఓకే. సో ఇది టోటల్ గా తీసుకుంటే సెకండ్ మంత్ కిందకి మనం కౌంట్ చేసుకుందాం ఎగ్జాంపుల్ గా. ఓకే. సో థర్డ్ మంత్ కి వెళ్ళేసరికి ఏమవుతుంది? ఇప్పుడు వీళ్ళు 300 అంటే లాస్ట్ మంత్ మీరు 300 పీవీతో వచ్చారు. ఈ మంత్ తీసుకుంటే మీకు 1380 పాయింట్స్ వచ్చాయి. రైట్. సో ఇదే విధంగా వీళ్ళు నెక్స్ట్ మంత్ కి వెళ్ళేసరికి కూడా 1380 అండ్ లాస్ట్ మంత్ మీరు ఎవరినైతే 60 పీవీలో జాయిన్ చేశారో వాళ్ళకు కూడా 4 బేసిక్స్ గురించి, కన్సిస్టెన్సీ ఆఫర్ గురించి, 90% డిస్కౌంట్ గురించి మాట్లాడుతున్నాం. సో వాళ్ళు కూడా 4 పీపుల్ తో స్పాన్సర్ చేయించి 300 పీవీ కంప్లీట్ చేస్తున్నారు. ఫాస్ట్ అట్ 8% కంప్లీట్ అవుతున్నారు. సో ఓవరాల్ గా తీసుకుంటే మీ దగ్గరకు వచ్చేసరికి 6220 పాయింట్స్ వస్తున్నాయండి. రైట్.
ఎప్పుడైతే టేబుల్ ప్రకారం మీరు ఇక్కడ 5500 పీవీ క్రాస్ చేస్తున్నారో ఆటోమేటిక్ గా మీరు ఇక్కడ 11% అంటే బ్రాంజ్ డైరెక్టర్ కంప్లీట్ అయిపోతుంది. రైట్. సో ఎప్పుడైతే మీకు 6220 పాయింట్స్ వస్తున్నాయి, మీరు ఇక్కడ బ్రాంజ్ డైరెక్టర్ కంప్లీట్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ నుంచి మీకు వచ్చే బోనస్ వచ్చి, సో దీనికి సంబంధించిన బోనస్ అండి ఇది. ఓకే. సో ఎగ్జాంపుల్ మీరు సెల్ఫ్ పీవీ మీ ఐడి నెంబర్ మీద 100 పాయింట్స్ కొనుక్కున్నారు, దానికి వచ్చింది 198 రూపీస్. అండ్ మీ టీమ్ లో వచ్చిన 300 1380 పీవీస్ కి సంబంధించి టోటల్ 3502 రూపీస్. సో ఎందుకు అంటే వీళ్ళందరూ 8 లో ఉన్నారండి ఇక్కడ. ఓకే. 300 అన్నా 1380 అన్నా కూడా వాళ్ళు 8 లో ఉన్నారు. ఓకే. మీరు 6000 పాయింట్స్ అంటే మీరు 11 లో ఉన్నారు. సో మీకు వాళ్ళకి డిఫరెన్స్ వచ్చి 3%. సో కాబట్టి ఆ 3% డిఫరెన్స్ అమౌంట్స్ ఇవన్నీ కూడా 162 745 745 162 ఇవి మొత్తం కలిపితే 3502. అండ్ మీరు చేసిన 6220 పీవీకి డైరెక్టర్ బోనస్. సో ఎందుకంటే మీరు ఇక్కడ ఎప్పుడైతే 11% అవుతున్నారో మీకు వచ్చే డిఫరెన్స్ అమౌంటే కాదు, మీకు ఇక్కడ నుంచి బ్రాంజ్ డైరెక్టర్ కి బోనస్ కూడా ఇస్తారు. ఆ బోనస్ వచ్చి 8732 రూపీస్. ఓకే. సో ఓవరాల్ గా తీసుకుంటే 12234 అండి. సో సింపుల్, కరెక్ట్ గా మనం ప్లాన్ చేసుకుంటే విత్ ఇన్ 2 to 3 months లో కూడా మనం ఇది కంప్లీట్ చేసుకోవచ్చు. కరెక్ట్ గా డైలీ 4 బేసిక్స్ రెగ్యులర్ గా మనం ప్లాన్ చేసుకుంటూ వెళ్తే దిస్ ఈస్ ఎ వెరీ సింపుల్ ప్లాన్. ఓకే. అండ్ ఇదే విధంగా చేయాలన్న రూల్ ఏమీ లేదు, ఈ విధంగా కూడా మీరు ప్లాన్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ మీరున్నారు, ఒక 6 people తో ప్లాన్ చేశారు. సో మైట్ బి అందరూ కూడా 1380 చేసే కెపాసిటీ ఉండకపోవచ్చు, అందరూ ఒకేలాగా ఉండరు కదండి. రైట్. అండ్ కొంతమంది 400 చేశారు, ఒకరు 900 చేశారు, ఒకరు 1500 చేశారు. సో ఇంకొకరు 1900 1300 ఈ విధంగా చేసినా కూడా 6000 పాయింట్స్ కంప్లీట్ అయిపోయాయి. ఓకే. సో ఇక్కడ జస్ట్ ఒకటే గుర్తుపెట్టుకోండి, ఏదైతే మనం చేస్తున్నామో దాన్నే మన అండర్లో డూప్లికేట్ చేస్తున్నాం. అంటే మనం చేసిన పని మనకు తెలుసు, అదే విధంగా మన కింద వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తున్నాం. సో ఫస్ట్ మనం 8% చేస్తున్నాం ఫాస్ట్ అట్ 8%. నెక్స్ట్ మన అండర్లో వచ్చిన 4 people ని ఫాస్ట్ అట్ 8% ఎలా చేయాలి ఎడ్యుకేట్ చేస్తున్నాం. నెక్స్ట్ మనకి 1380 పాయింట్స్ వస్తున్నాయి, దెన్ అదే 1380 పాయింట్స్ మన అండర్లో ఎలా ప్లాన్ చేసుకోవాలి వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తున్నాం. సో ఇప్పుడు మన దగ్గర 6000 పాయింట్స్ ఉన్నాయి. అంటే నెక్స్ట్ మంత్ అదే విధంగా మన అండర్లో ఉన్న 6 people కి కూడా 6000 పాయింట్స్ ఎలా చేయాలి అనేది ఎడ్యుకేట్ చేసే ప్రాసెస్ లో సో 6 people కూడా మీలాగానే బ్రాంజ్ డైరెక్టర్స్ కంప్లీట్ అవుతున్నారు. సో ఎప్పుడైతే మీ అండర్లో 6 people బ్రాంజ్ డైరెక్టర్స్ కంప్లీట్ అవుతున్నారో అండ్ మీ లెవెల్ వచ్చి క్రౌన్ డైరెక్టర్, ఎప్పుడైతే మీరు క్రౌన్ డైరెక్టర్ అనే ఒక లెవెల్ కి ప్రమోట్ అవుతున్నారో సో ఇక్కడ నుంచి మీకు వచ్చే ఇన్కమ్స్ అండి ఇవి. పర్ఫార్మెన్స్ బోనస్ మీరు కొనుక్కున్న 100 పాయింట్స్ మీద 198. ఓకే. అండ్ వీళ్ళంతా కూడా 11 అయిపోయారు కాబట్టి మీరు 11 కాబట్టి ఇక్కడ డిఫరెన్స్ అమౌంట్ ఏమీ లేదు, ఇంకా ఇందాక 3% వచ్చినట్టుగా. ఓకే. బట్ ఇక్కడ నుంచి 36,600 పాయింట్స్ మీద మీకు వచ్చే బోనస్లు వచ్చి బిజినెస్ బిల్డింగ్ బోనస్ 26,000, ట్రావెల్ ఫండ్ 9,900, లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్ వెస్టీజ్ లోనే వన్ ఆఫ్ ద హైయెస్ట్ ఇన్కమ్ అండి. ఓకే. సో 67,000. సో టోటల్ గా 1,03,600 రూపీస్. ఓకే. సో జస్ట్ ఇస్ ఎ గేమ్ ప్లాన్. సో జస్ట్ ఒకటే గుర్తుపెట్టుకోండి, బయట మనకి ఎలాంటి ఒక గ్రోత్ ప్లాన్ కూడా లేదు నెలకి 1 lakh ఇన్కమ్ ఎర్న్ చేయడానికి. సో ఇప్పుడు మనం నడుస్తున్న ప్లాట్ఫామ్, మేబీ మీరు జాబ్ చేస్తున్నా బిజినెస్ చేస్తున్నా ఏం చేస్తున్నా కూడా ఇంకా ఎన్ని సంవత్సరాలు మనం పని చేస్తే నెలకి ఒక 1 lakh ప్యాసివ్ ఇన్కమ్ ఎర్న్ చేయొచ్చు. అంటే ఆ ఇన్కమ్ ఎలా ఉండాలి అంటే సో సింపుల్, తప్పుగా అనుకోవద్దు, నేను ఒక మాట చెప్తాను, మనం పోయిన తర్వాత కూడా ఆ ఇన్కమ్ మనకు వస్తూ ఉండాలి. సో అలాంటి ఒక ఇన్కమ్ ని మనం క్రియేట్ అంటే ప్యాసివ్ ఇన్కమ్ గురించి మాట్లాడుతున్నానండి. ఈవెన్ సో మనం భూమి మీద లేము అన్నా కూడా మన ఫ్యామిలీకి ఇలాంటి ఇన్కమ్స్ వెళ్తూనే ఉంటాయి. సో వెస్టేజ్ లో ఆల్రెడీ సమ్ పీపుల్ ఉన్నారు, ఒక 3 to 5 years బిజినెస్ చేసిన తర్వాత సో సమ్ పీపుల్ సమ్ హెల్త్ ఛాలెంజెస్ వల్ల చనిపోయినారండి. బట్ స్టిల్ వాళ్ళ ఫ్యామిలీకి ఇంకా ఇన్కమ్స్ వెళ్తున్నాయి. ఓకే. సో ఈరోజు అలాంటి ఒక ఇన్కమ్ గురించి మాట్లాడుతున్నాను. సో నెక్స్ట్ ఒక 5 years 10 years వెస్టేజ్ ని పక్కన పెట్టేసి ప్రెసెంట్ మనం నడుస్తున్న జాబ్ లోనో బిజినెస్ లోనో సంథింగ్ ఇంకేదన్నా కూడా చేద్దాం. పోనీ 5 years కాదు, 10 years కాదు, 15 years కూడా చేద్దాం. పోనీ ఆఫ్టర్ 10 to 15 years తర్వాత ఇలాంటి ఒక ఇన్కమ్ ప్యాసివ్ ఇన్కమ్, రైట్, ప్యాసివ్ ఇన్కమ్ వచ్చేదానికి ఛాన్స్ ఉందా అంటే లేదనే చెప్పుకోవాలి. సో గుర్తుపెట్టుకోండి సార్, డైలీ 8 to 10 hours ఎవరో ఒకరి కోసం వర్క్ చేస్తున్నాం. ఓకే. సో జాబ్స్ లో అంటే సంథింగ్ వీఆర్ వర్కింగ్ ఫర్ సమ్వన్. సో ఆ విధంగా నెలంతా సంవత్సరాల తరబడి పని చేస్తున్నాం. బట్ స్టిల్ ఎప్పటి వరకు మనం పని చేస్తే అప్పటి వరకే జీతం. బట్ ఇక్కడ ఎప్పుడైతే మీరు ఈ బిజినెస్ లో ఒక 2 to 3 years కరెక్ట్ గా ప్లాన్ చేసుకుంటున్నారో ఆఫ్టర్ దట్ ఒకవేళ బయటకు వెళ్ళలేని సిచ్యువేషన్ లో ఉన్నా కూడా ఎవ్రీ మంత్ మీ ఇన్కమ్ మీకు వస్తూనే ఉంటుంది 10వ తేదీ కల్లా. ఓకే. జస్ట్ దీనికి మనం చేయాల్సిన డైలీ యాక్టివిటీస్ ఏం లేదండి, సింపుల్. ఈరోజు డైలీ 8 hours to 10 hours జస్ట్ వీఆర్ వర్కింగ్ ఫర్ సమ్వన్. ఓకే. సో 8 to 10 hours పని చేస్తున్నాం, అలాగే వారం అంతా నెలంతా 40 సంవత్సరాలు పని చేయడానికి రెడీగా ఉన్నాం.
ఓకే. బట్ లైఫ్ ఎలా ఉంటుందంటే మీకే తెలుసు. చాలా మందికి ఎక్స్‌పీరియన్స్ ఉంటుంది. 10 ఇయర్స్, 15 ఇయర్స్, 20 ఇయర్స్ నుంచి జాబ్స్ చేస్తూనే ఉంటారు. బట్ స్టిల్ వాళ్ళు ప్రతి నెల సాలరీస్‌కి సరిపోకుండా అడ్జస్ట్ అవుతూనే ఉంటారు. బట్ ఇక్కడ నేనేం చెప్తున్నానంటే, మీ 8 అవర్స్ జాబ్స్‌ని మానాల్సిన అవసరం లేదు. మీ 8 అవర్స్ జాబ్ మీరు చేస్తూ డైలీ ఒక 2 అవర్స్ టైమ్‌ని మీరు స్పెండ్ చేసుకుంటే జస్ట్ ఎన్ని ఇయర్స్ అండి? 2 ఇయర్స్ మాత్రమే. 2 ఇయర్స్ మాత్రమే. ఐయామ్ నాట్ టాకింగ్ అబౌట్ 10 ఇయర్స్, 20 ఇయర్స్, 30 ఇయర్స్ లైఫ్ టైమ్ పని చేయాల్సిన అవసరం లేదండి. కరెక్ట్‌గా ఒక 2 ఇయర్స్ పాటు డైలీ ఒక 1-2 అవర్స్ మీరు టైమ్ స్పెండ్ చేస్తే ఫినాన్షియల్‌గా ఫ్రీ అయిపోవచ్చు మీ లైఫ్‌లో. ఫినాన్షియల్‌గా అంటే ఆర్థిక పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ మనకి ఉండవు. ఈ రోజుల్లో 99% ప్రాబ్లమ్స్ అంతా కూడా మనీతోని రిలేట్ అయి ఉంటాయండి. ఓకే. సో, అలాగా ఫినాన్షియల్ పరంగా మనం ఫ్రీ అయిపోవచ్చు. అయితే ఏం చేయాలి ఆ 2 అవర్స్? సింపుల్. ప్రతిరోజు మార్నింగ్ లేచిన తర్వాత ఆ 2 అవర్స్ ఈరోజు నేను వెస్టీజ్‌కి కేటాయించాల్సిన 2 అవర్స్ ఏ టైమ్‌లో పెట్టుకుందాం. సో, మార్నింగ్ ఫ్రీ ఉంటానా? ఆఫ్టర్‌నూన్ ఫ్రీ ఉంటానా? ఈవినింగ్ ఫ్రీ ఉంటానా? లేకపోతే నైట్ ఫ్రీ ఉంటానా? సో, ఈ రోజు పెట్టుకోవాల్సిన 2 అవర్స్ అనేది మార్నింగ్ కమిట్మెంట్ తీసుకోండి. రైట్? సో, ప్రతిరోజు మీ గోల్స్ ఏదైతే మీరు ఇన్‌కమ్ ఎర్న్ చేయాలనుకుంటున్నారో ఆ గోల్స్‌ని చదువుకోండి. జస్ట్ రైట్ డౌన్ యువర్ గోల్స్ ఇన్ యువర్ డైరీ. సో, మీకు ఏం కావాలో ఈ కంపెనీ నుంచి ఫస్ట్ నోట్ చేసుకోండండి. రైట్? ఏం కావాలో తెలియకుండా మనం జర్నీ చేస్తే ఎలా ఉంటుందంటే, జస్ట్ మిడ్‌నైట్ 12:00కి హెడ్ లైట్స్ లేకుండా 120 కిలోమీటర్ స్పీడ్‌లో కార్ డ్రైవ్ చేస్తుంటే ఎలా ఉంటది? ఇంపాసిబుల్ రైట్? యాక్సిడెంట్స్ అయిపోతాయి. ఓకే. సో, మనకి ఒక గోల్ అనేది లేకుండా మనం జర్నీ చేస్తున్నాము అంటే, ఎక్కడికి వెళ్తున్నామో తెలియకుండా మనం జర్నీ చేస్తున్నామంటే, సో, లైఫ్ టైమ్ ఇలానే ఉంటాం. జస్ట్ రైట్ డౌన్ యువర్ గోల్స్. ఈ కంపెనీ నుంచి మీకేం కావాలి? అది కార్ కావచ్చు, ఇల్లు కావచ్చు, ఫారెన్ ట్రిప్ కావచ్చు, చైల్డ్ ఎడ్యుకేషన్ కావచ్చు. సో, ఏం కావాలో అవి రాసుకోండి. బ్యాంక్ బ్యాలెన్స్ కావచ్చు, మీ మంత్లీ ఇన్‌కమ్ ఇంత తీసుకోవాలని ఉంది కావచ్చు. సో, డైలీ మీకు ఏమేమి మీ గోల్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ మీరు రాసుకోండి. సో, డైలీ ఆ గోల్స్‌ని ఉదయం లేసిన తర్వాత జస్ట్ ఒక్కసారి చదువుకోండి, ఇమాజిన్ చేసుకోండి. రైట్? అండ్ సెకండ్ థింగ్ వచ్చి డైలీ 3 ఇన్విటేషన్స్. సో, మీరు రాసుకున్న కాంటాక్ట్ లిస్ట్‌లో నుంచి డైలీ ముగ్గురికి కాల్ చేయండి. రైట్? అట్‌లీస్ట్ వాళ్ళలో ఒక పర్సన్ ప్లాన్ వినే విధంగా ప్లాన్ చేసుకోండి. డైలీ 3 ఇన్విటేషన్స్. ఓకే. సో, డైలీ ఎవరైతే మీ టీమ్‌లో ఉన్నారో వాళ్ళని రెగ్యులర్‌గా కాల్ చేసి ఫాలో అప్ చేయడం. సో, ఈరోజు ఎంతమంది మీ ద్వారా మీటింగ్ అటెండ్ అవుతున్నారు? ఎంతమంది నైట్ 8:00 జూమ్ మీటింగ్ అటెండ్ అవుతున్నారు? ఓకే. సో, ఎంతమందిని ఈ మంత్ ఫాస్ట్ స్టార్ట్ ప్లాన్ చేస్తున్నారు? డైలీ మీ మీ పీపుల్ ఎవరైతే వస్తున్నారో వాళ్ళని రెగ్యులర్‌గా మీరు కాల్ చేసి మానిటర్ చేయడం. ఓకే. సో, ఎంతో మందికి అవసరం లేదండి. మనకు కావాల్సింది 6 పీపుల్. రైట్? సో, మీ ద్వారా 6 ఇంట్రెస్టెడ్ పీపుల్ అండి. సో, ఒక 6 పీపుల్‌ని మనం ప్లాన్ చేసే ప్రాసెస్‌లో ఆ 6 పీపుల్‌ని రెగ్యులర్‌గా మనం ఫాలో అప్ చేస్తే చాలు. సో, డైలీ ఒక 15 మినిట్స్ బుక్‌ని చదవడం కావచ్చు, లేకపోతే వీడియో చూడడం కావచ్చు, మీ నాలెడ్జ్‌ని మీరు ఇంప్రూవ్ చేసుకోండి. ఓకే. సో, మనకి యూట్యూబ్‌లో చాలా వీడియోస్ ఉన్నాయి. పాజిటివిటీకి సంబంధించి అండ్ మంచి మంచి బుక్స్ ఉన్నాయి. లైక్ 'రిచ్ డాడ్ పూర్ డాడ్', 'హౌ టు ఇన్‌ఫ్లుయెన్స్ అండ్ ఇన్‌ఫ్లుయెన్స్ పీపుల్'. ఓకే. సో, 'క్వెషన్స్ ఆర్ ద ఆన్సర్స్', రైట్? 'థింక్ అండ్ గ్రో రిచ్'. సో, ఇలాంటి మంచి మంచి బుక్స్ ఉన్నాయి. సో, మనం ఇన్‌పుట్ ఏదైతే ఇస్తున్నామో అవుట్‌పుట్ కూడా అదే వస్తుందండి. మన బ్రెయిన్‌కి ఏమి ఇస్తున్నామో అదే మనకి బయటకొస్తుంది. సో, ఈరోజు ప్రపంచంలో సక్సెస్‌ఫుల్ అయిన ప్రతి ఒక్కరు చెప్పేది ఏంటి అంటే బుక్స్ చదవమని. ఓకే. జస్ట్ ఒక 15 మినిట్స్. ఓకే. అండ్ అదే విధంగా డైలీ ఒక 15 మినిట్స్ కొత్త కాంటాక్ట్స్‌ని మీరు నోట్ చేయడానికి ప్లాన్ చేసుకోండి. త్రూ సోషల్ మీడియా కావచ్చు, లేకపోతే మీకు ఫోన్ కాంటాక్ట్స్ కానీ కొత్త కొత్త వాళ్ళు పరిచయం అవుతుంటారు. సో, ఎందుకంటే డైలీ మనం 3 ఇన్విటేషన్స్ అంటే కాంటాక్ట్ లిస్ట్‌ని అప్‌డేట్ చేసుకుంటూ వెళ్ళాలి. సో, సోషల్ మీడియాలో మనకి కొన్ని థౌసండ్స్ అండ్ లాక్స్ ఆఫ్ కాంటాక్ట్స్ ఉన్నాయి. ఓకే. జస్ట్ త్రూ సోషల్ మీడియా ఎలా మనం కాంటాక్ట్స్‌ని గ్యాదర్ చేసుకోవచ్చు అనేది సో, మీకు ఆల్రెడీ మీ అప్లయన్స్ మీకు గైడ్ చేస్తారు. జస్ట్ ఆ కాంటాక్ట్స్‌ని గ్యాదర్ చేసుకొని డైలీ 3 ఇన్విటేషన్స్. త్రూ వాట్సాప్, త్రూ ఫేస్‌బుక్, త్రూ ఇన్‌స్టాగ్రామ్. ఓకే. అండ్ ఫైనలీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అండి. మనకి హార్ట్ ఎలాగనో వెస్టీజ్‌లో మీ బిజినెస్ గ్రో అవ్వాలి అంటే జూమ్ ట్రైనింగ్స్ అలాగా. రైట్? సో, ఎటువంటి ఒక ట్రైనింగ్ కూడా మిస్ కావద్దు. అది కూడా మీ జూమ్‌లో. ఓకే. సో, మీ ఇంట్లో మీరు కూర్చొని, మీ ఆఫీస్‌లో మీరు కూర్చొని జస్ట్ త్రూ ఇయర్ ఫోన్స్ పెట్టుకొని మీ ట్రైనింగ్ మీరు వినండి. సో, ప్రతి ఒక్క ట్రైనింగ్ మీరు మీ 6 పీపుల్ టీమ్ చాలు. రైట్? మీరు మీ 6 మంది టీమ్ ఎవరైతే ఉన్నారో ఆ 6 మంది టీమ్ కూడా ఆ జూమ్ మీటింగ్ అటెండ్ అవుతున్నారా లేదా అనేది చెప్పండి. రైట్? సో, వాళ్ళని కూడా ఇన్వైట్ చేయండి. ఈ విధంగా మీరు రెగ్యులర్‌గా 2 అవర్స్ టైమ్‌ని మీరు పెట్టుకోగలిగితే ఐయామ్ ష్యూర్ నెక్స్ట్ 2 ఇయర్స్‌లో మీ ఇన్‌కమ్ ఇది మీ బ్యాంక్ అకౌంట్‌లో డిపాజిట్ అవుతుందండి. నో డౌట్ ఇన్ థట్. రైట్? సో, టేక్ ఎ రైట్ డెసిషన్ అండ్ హావ్ ఎ గ్రేట్ డే. బై. అండ్ ఇంకా మీకు దీనికి సంబంధించిన ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్‌లో టైప్ చేయండి. నేను మీకు దానికి క్లారిఫికేషన్ ఇస్తాను. అండ్ నా కాంటాక్ట్ నంబర్ మీకు డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. జస్ట్ ఇఫ్ యూ హావ్ ఎనీ డౌట్స్ జస్ట్ మీరు నాకు కాల్ చేయొచ్చు. లేదు ఈ వీడియో మీకు ఎవరైతే పెట్టారో వాళ్ళకి కాల్ చేసినా మీకు కంప్లీట్ క్లారిటీ ఇస్తారు. రైట్? హావ్ ఎ గ్రేట్ డే. ఆల్ ది వెరీ బెస్ట్ మై డియర్ ఫ్రెండ్స్ అండ్ బై ఎవ్రీవన్.